నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించేందుకు దేశంలోని తొలిసారిగా మంత్రి ఎకానమిక్ రిపోర్ట్స్ ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాలన, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పనితీరు, జీఎస్డీపీ, ఆదాయ వసూళ్లు శాఖల పనితీరును ప్రతి నెల సమీక్షించి లోపాలను వెంటనే సరిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అధికారులు తరచూ ఫీల్డ్ విజిట్లు చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్ లో పెండింగ్ లేకుండా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతతో పాలనను మరింత సమర్థవంతంగా మార్చామని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయ వసూళ్లు 24% పెరిగాయని చెప్పారు. గత ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి 2017 స్థాయిలో పోలిస్తే దాదాపు 20% నమోదైందని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో మార్చిలో దేశానికి అంకితం చేస్తామని, ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని అటవీ శాఖ ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన సీడ్ బాల్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల లక్ష్యానికి మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేశారు. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ ను మానవ వనరులతో వెదజల్లగా ఇప్పుడు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో మిగిలిన సీడ్ బాల్స్ ను చల్లుతున్నారు. చింతూరు పరిధిలో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వేప, చింత, నేరేడు, ఉసిరి, నల్లమద్ది వంటి దేశీయ వృక్ష జాతుల విత్తనాలను వెదజల్లుతున్నారు. వర్షాకాల పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాన్ని ఇతర అటవీ బ్లాకులకు కూడా విస్తరించేందుకు అటవీ శాఖ సిద్ధమవుతుంది. మనుషులు చేరుకోలేని దట్టమైన అడవుల్లో దేశీయ వృక్ష జాతుల విత్తనాలను వెదజల్లుతూ పచ్చదనాన్ని పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల అధికారి చేసిన అభ్యర్థన మేరకు ఈ ప్రక్రియను సంబంధించిన గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపుతో ఓటరు నమోదు, మార్పులు మరియు చేర్పులకు సంబంధించి ప్రజలకు మరికొంత సమయం లభించింది. బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జూలై 24వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితా ముసాయిదాను జూలై 31న ప్రచురిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు లేదా కొత్త క్లెయిమ్లను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేయవచ్చు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఫైనల్ ఓటరు జాబితాను అక్టోబర్ 3, 2026న ప్రచురించనున్నారు. ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎంపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తానని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎయిర్పోర్ట్ టెండర్, విజయ డైరీ, కార్యకర్తల సమస్యలు, సాక్షి ప్రచారం తదితర అంశాలపై స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సాక్షి మీడియా వక్రీకరించి ప్రభుత్వం టీడీపీకి వ్యతిరేకంగా చూపిస్తున్నాయని ఎర్లగడ్డ వెంకటరావు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ టెండర్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. ప్రజా ప్రతినిధిగా ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ప్రశ్నించడం తన బాధ్యతేనని తెలిపారు. పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని, ప్రత్యర్థులకు ప్రభుత్వ పనులు వెళ్లడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని చెప్పారు. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఈ పద్దాక చెప్పింది చెప్తే ఇనివాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి నేను అడగలేదని చెప్పట్లేదు. నేను అడిగా, మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. వెళ్ళా మన మీటింగ్కి, వెళ్ళా. అసలు ఇప్పుడు ఈ మీడియా సోదరులు కూడా సుస్పష్టంగా అడుగుతున్నా, పార్టీ కాదని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం మొత్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచెళ్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అనే వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ చేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడానని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగతరుడు రాజకీయాలు నేను చేయను. అసలు
అది మీడియాలో చాలామందికి తెలుసని నేను భావిస్తున్నాను. అదే నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పుని ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏంటి? సార్ మీరు అడగడం కరెక్టే. కాంట్రాక్టర్లు వరుసగా ప్రత్యర్థులకి ఇవ్వడం, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం, అంటే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఎవరో సపోర్ట్ ఉండబట్టి జరుగుతుంది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు అది సపోర్ట్ ఉందా లేదా అంటే ఇప్పుడు విజయ డైరీ ఉందండి. ఈ విజయ డైరీ అనేది సర్వనాశనం అయింది. ఆ డైరీ డైరెక్టర్ కూడా అతని స్థాయికి నా గురించి మాట్లాడాడు. నేను చిల్లరాడిని కాదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడను. నేను అసెంబ్లీలో మాట్లాడాను. చట్టసభ్యుడిగా నాకు రైట్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ సంస్థ మీద ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడాడు. మీరు ఎంక్వైరీ చేయమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా, విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం, గ్యారంటీగా వేస్తుందని వెయిట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు కార్యకర్తలు వచ్చి ఏం చెప్తున్నారు? విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న శ్రీ జగన్నాథ రథయాత్ర 2026ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ మహోత్సవాన్ని విజయవాడలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రథయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై నగర వీధుల గుండా ఊరేగిస్తానని వెల్లడించారు. భజనలు, హరినామ సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆకర్షణలు, మహాప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మరి 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలోనే వార్షిక ఉత్సవాలలో అతిపెద్ద ఉత్సవం జగన్నాథ్ రథయాత్ర. సో మరే ఫెస్టివల్కి ఇలాంటి విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంగా తన యొక్క మూల విగ్రహాలు బయటకు వచ్చి ప్రజలకి ఆశీస్సులు అందించే ఉత్సవం జగన్నాథ స్వామి. అందుకనే జగన్నాథ రథయాత్ర అనేది విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. ఒకప్పుడు రథయాత్ర అనేది ముఖ్యంగా పూరి మరియు ఒరిస్సా ప్రాంతాలకు జరిగేది. కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 పైచిలకు రథయాత్రలు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే 450 పెద్ద రథయాత్రలు జరుగుతున్నాయి. చెప్పాలంటే మన ఇస్కాన్ విజయవాడ మన ఆధ్వర్యంలోనే 6 రథయాత్రలు జరుగుతున్నాయి 9 రోజుల్లో. ముఖ్యంగా మన విజయవాడలో జరగబోయే రథయాత్ర, విజయవాడలో గత 20 సంవత్సరాలుగా మనం రథయాత్ర చేస్తున్నాము. మరియు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆ రథయాత్ర మరో స్థాయికి తీసుకువెళ్ళాము. పూరి మందిరంలో ఏ విధంగా అయితే 9 రోజుల ఉత్సవం జరుగుతుందో, నాట్ జస్ట్ సింగిల్ డే, అదేవిధంగా మనం కూడా స్వామివారు ఎండ్ పాయింట్లో గుండిచా మందిరాన్ని స్థాపించి ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇలాగా ఇదంతా సెటప్ అన్నమాట. స్వామివారు ఇక్కడే వచ్చి 3 రోజులు ఉంటారు. సో ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా. నా పేరు రామరాఘవదాస్. నేను ఇస్కాన్ విజయవాడ మందిరంలో సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రథయాత్రలో ఒక ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సుమంగళి సుభద్ర అనే ఉత్సవం నిర్వహించడం అవుతుంది. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులందరూ మరియు ప్రముఖ మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనకి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ విధంగా అయితే సారిని సమర్పిస్తూ ఉంటామో దుర్గమ్మ వారి యొక్క అంశ అయినటువంటి కృష్ణుని చెల్లెలు సుభద్ర అమ్మవారికి కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ రథయాత్రలో 3వ రోజైన 18వ తారీఖున అమ్మవారికి విశేష సారె సమర్పణ జరుగుతుంది. హరే కృష్ణ. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఈ నెల 16న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, సత్యకుమార్ యాదవ్ తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించినట్లు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుని అవసరమైన అనుమతులు, నిధులు అందిస్తూ సేవలను, పనులను వేగవంతం చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హాయంలో పనులు జాప్యం కాగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మిగిలిన టన్నెళ్లు, కాలువల పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయడమే లక్ష్యమని ముళ్లపూడి రేణుక వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు దానికన్నా పెద్దది, ఒక వరల్డ్ రికార్డు ఉన్నటువంటిది. డీపెస్ట్ డయాఫ్రమ్ వాల్, 92 మీటర్స్ డయాఫ్రమ్ వాల్ ఉన్నటువంటిది. అలాగే 80 టీఎంసీల వాటరు ఇటు కృష్ణా బేసిన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. దాదాపు అదనంగా 7.2 lakh ఏకర్స్కి ఆయకట్టు ఇచ్చేటువంటిది. అలాగే ఉత్తరాంధ్రకు తాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్,
23 టీఎంసీల వాటరు ఉత్తరాంధ్రకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది. అలాగే రాబోయే కాలంలో డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి నీరు కూడా ఇవ్వగల సామర్థ్యం ఉన్నటువంటిది. ఒరిస్సాకి 5 టీఎంసీలు, ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీ. ఈ విధంగా ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవానికి అతి దగ్గరలో ఉంది అని చెప్పటానికి భారతీయ జనతా పార్టీ తరఫున గర్విస్తున్నాం. ఎందుకంటే ఇది మన రాష్ట్ర విభజన సమయంలో మనకు పునర్విభజన చట్టంలో సెక్షన్ 90 కింద పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం, ఆ యొక్క జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ దానికి కావలసినటువంటి 7 ముప్పు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి కలపటం, దానికి కావలసినటువంటి అన్ని పర్యావరణ అనుమతులు ఇవ్వటం, అలాగే ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయటం, దానికి కావలసినటువంటి నిధులని సమకూర్చటం, అలాగే దానికి కావలసినటువంటి సాంకేతికత నిపుణులు కానీ ఒక పర్యవేక్షణకు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా మనకి ప్రాజెక్ట్ మానిటరింగ్ కానీ ఇంజనీరింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కావలసినటువంటి అడ్వైజ్ ఇవ్వటం కానీ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఆ రోజు చట్టంలో పెట్టడమే కాదు, ఈవేళ అది సాధ్యమయ్యి అదొక ఇట్స్ బికమింగ్ ఏ రియాలిటీ. ఖరీఫ్ సీజన్ లో రైతులకు సరిపడా ఎరువులు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎరువులు అందిస్తామన్నారు. మిగిలిన రైతులు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల డిమాండ్కు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యూరియా 5,000 మెట్రిక్ టన్నులు, DAP 3,000 మెట్రిక్ టన్నులు అదనంగా నిల్వలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్ లో 60% ఎరువులు అమ్మకాలు జరిగాయని అన్నారు. అయితే నిపుణుల సూచన మేరకు అవసరం మేరకు రైతులు ఎరువులు వాడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సో మనము గుంటూరు జిల్లాకి సంబంధించి ఈ ఎరువులు ముఖ్యంగా యూరియా, DAP అవైలబిలిటీ గురించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మొత్తం మనకి ఉన్నటువంటి డిమాండ్ ఎలా ఉంది, సప్లైస్ ఎలా ఉన్నాయి, అండ్ ముఖ్యంగా మనకి రైతులకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ జిల్లాలో ఉన్న అన్ని పాయింట్స్ కూడా, అది రైతు సాధికార కేంద్రాలు అవ్వచ్చు, RSKలు అవ్వచ్చు, లేదా మనకి ప్యాక్స్, DCMSల ద్వారా సేల్స్ జరుగుతున్న లొకేషన్స్ కావచ్చు, లేదా ప్రైవేట్ రీటైల్ పాయింట్స్ అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా మనం ఈ యూరియా, DAP సేల్స్ 100% ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారానే మనం చేస్తున్నాము. సో ఈ ఏపీ ఎయిమ్స్ యాప్ అనేది దాంట్లో ఉన్న డేటాని మనం గతంలో ఏ రైతులు ఎంత పంట పండించారు అనే క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కౌలు రైతుల్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మనకి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ స్థాయిలో ఆ డేటానంతా కూడా అప్డేట్ చేస్తూ మాడిఫై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. దాన్ని మనం వాడుకుంటూ ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% మనం వెరిఫై చేసుకొని ప్రాపర్గా కరెక్ట్గా రైతుల వివరాలని మనం అందులో నమోదు చేసుకోవటం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా ఒకరు ఇద్దరు రైతుల పేర్లు కనుక మిగిలిపోయినట్లయితే వాళ్ళ డేటాని కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వారి లాగిన్లో అప్డేట్ చేయవచ్చు. సో దట్ ఈస్ నంబర్ 1. రెండవది, ఈ సేల్స్కి సంబంధించి మనం ప్రతి నెల జూన్ నెలకి జూన్ యాక్చువల్గా మనకి అంత ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీలో జూన్లో ఇంకా ఎక్కువ సేల్ డిమాండ్ ఉండదు. జూలై నుంచి ఎప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మనకి వాటర్ వదలగానే ఈ డిమాండ్ ఫర్ యూరియా అండ్ DAP ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్. సో దానికి అనుగుణంగా ప్రతి నెల మనకి డిమాండ్ ఎంత ఉంది, ఆ డిమాండ్కి ఆధారం చేసుకొని ఏ రైతు సాధికార, ఏ RSKలో, ఏ రీటైల్ పాయింట్స్లో మనకి
కావాల్సినంత స్టాక్స్ ఎంత డిమాండ్ అవసరం. అన్నా క్యాంటీన్ నిర్వహణలో ఎలాంటి రాజీ లేదని, పేదలకు వేడి ఆహారం సమయానికి అందిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం క్యాంటీన్ కు వచ్చిన ప్రజలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆహారం ఎలా ఉంటుంది, రుచి శుచి విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఆకలి తీర్చే అక్షయ పాత్రగా అన్నా క్యాంటీన్ పనిచేస్తుందని తెలిపారు. హోటళ్లకు వెళితే ఒక భోజనం 100 రూపాయలు ఉంటుందని, అన్నా క్యాంటీన్ లో కేవలం 5 రూపాయలకి అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ అన్నారు. మందుబాబు నుంచి అన్నా క్యాంటీన్ లో కొంత సమస్యలు వస్తున్నాయని సిబ్బంది ఫిర్యాదు చేశారని, దీనిపై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరుగడువు పెంపును స్వాగతిస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం గడువు పెంపును స్వాగతిస్తున్నామని అన్నారు. గుంటూరు నగరంలో మరికొంత మ్యాపింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో గడువు పెంపుతో వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో బాధపడకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక విశేషమైనటువంటి స్పందన, ముఖ్యంగా 1250 మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా స్టాండర్డ్ ఫార్మేషన్తో భోజనం దగ్గర నుండి, అలాగే రైస్ కానీ వేడిగా ఉండడం కానీ, అలాగే కర్రీస్ కానీ అవసరమైనంత వరకు ప్రతి ఒక్కడికి కూడా టైమ్లీ ఉదయాన్నే 7 గంటలకి టిఫిను, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, మళ్ళీ 7 గంటలకి నైట్ డిన్నర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కొంతమంది సిబ్బందిని కొంతమంది తాగినటువంటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు సెక్యూరిటీ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తాగినటువంటి వాళ్ళు వచ్చి ఎక్కడైనా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంటే తప్పకుండా పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళి అటువంటి వాళ్ళను అరికట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే భోజనం టైమ్లీ ఎక్కడ కూడా వేడి తగ్గకుండా ఉండేటువంటి విధంగా లైన్ ఫార్మేషన్ కానీ, వచ్చినటువంటి వాళ్ళు తమ ప్లేట్స్ని తిన్న తర్వాత ఎక్కడ పక్కన పెట్టుకోవాలి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలను కూడా ఈరోజు చాలా అబ్జర్వ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు ఒక చోట హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే మధ్యాహ్నం 100 రూపాయలు లేని భోజనం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముసలి వాళ్ళు, ఎక్కడ ఆధారం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు 5 రూపాయలకు భోజనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా ఇంకా ముందు కూడా నగరంలో, తూర్పు నియోజకవర్గంలో, ఆటో నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీంట్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చెక్ చేయడం, క్వాలిటీ ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా, తినే వాళ్ళకి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్నా క్యాంటీన్లు ఇంకో 2 చోట్ల పెట్టే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. వెంటనే పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు తమ సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున వస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసరావు పేటలోని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రీవెన్స్ కు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పారిశుద్ధ్యం, ఉపాధి కోసం, వీధి దీపాల కోసం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైన్ షాపులు ఉన్న ఏరియాలో కొందరు ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని తెలియడంతో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రీవెన్స్ తో సిద్ధంగా ఉంది. మహిళలందరూ తమ సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక పరిష్కారం వస్తుందన్న ఆశతో ఈ యొక్క పశ్చిమ ఆఫీస్కి అందరు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అనేక మంది మహిళలు వారి సమస్యలతో ఇక్కడికి రావడం, వారి సమస్యలు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సమస్యను కూడా చాలా సానుకూలంగా వినడం, దానికి మా వంతుగా మేము ఏం చేయొచ్చు అని ఆలోచించడం జరుగుతూ ఉంది. దానికి వెంటనే పరిష్కారం లభించే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికక్కడే సదరు అధికారులని నిర్దేశించి వాళ్ళకి ఒక సమస్యని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంత సమయాన్ని తీసుకునే పరిస్థితి ఉన్న సమస్యలన్నీ కూడా ఆ సమయం తీసుకొని ఫాలో అప్ చేస్తూ కూడా
ఆ పరిష్కార దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఈరోజు భానుప్రసాద్ కాలనీ నుంచి స్థానికంగా ఒక బిర్యానీ పాయింట్ చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మేమందరం ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ చుట్టుపక్కల అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే సదరు అధికారులకు కూడా వాళ్ళకి మేము ఎండార్స్ చేయడం జరిగింది. మంచినీళ్ళు కొన్ని ఏరియాల్లో అరగంటకు పైగా రాని పరిస్థితి కనపడుతుంది అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దానికి కూడా అక్కడ దగ్గరలోని ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. శానిటేషన్ కూడా చాలా దారుణంగా ఆ ఏరియాలో ఉందని కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్కి, సచివాలయం ఎమ్యూనిటీస్కి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రం కల్లా కూడా సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కారం తీసుకొచ్చి మాకు మళ్ళీ చెప్తాము అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి కాక ఎంతోమంది మహిళలు వాళ్ళ జీవనోపాధి కోసం ఈ 4 చక్రాల బళ్ళు కావాలి, టిఫిన్ బళ్ళు కావాలి అని చెప్పి మా దగ్గరికి అడగడం జరుగుతుంది. ఇదివరకే ఒక 10కి పైన ఈ తోపుడు బండ్లు మహిళలకు అందించడం, వాళ్ళకు ఉపాధికి ఊతంగా మేము నిలవడం వల్ల ఈరోజు అవి కావాలని అడుగుతున్న మహిళల శాతం కూడా ఎక్కువయ్యి ఈరోజు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా P4 కింద ఎవరైనా దాతలు ఉన్నప్పుడు వారి ద్వారా వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నవి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా కావాల్సిన వాటి కోసం మేము వాళ్ళ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా సేకరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇంక ఇవి కాక ఆస్తి విషయాలుగా చాలామంది ఇబ్బంది పడుతూ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులైన మహిళలు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఇళ్ల స్థలాల్ని, వాళ్ళ ఇంటిని కబ్జాలు చేసి ఎంతోమంది దౌర్జన్యంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల గురించి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం, లేదంటే సదరు పోలీస్ అధికారులకు ఈ విషయాన్ని అందజేసి సత్వరమే వాటి మీద పరిష్కారం నాకు నా 2 పిల్లలకు న్యాయం చేయరని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు తమ్ములూరి సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభినేని గుంటపాలెం గ్రామానికి చెందిన కొండపాటూరి రాజేష్ ను తమ్ములూరి సునీత అను నేను 2012వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నానని తెలిపారు. 2018వ సంవత్సరంలో నెలకి 1425 రూపాయల చొప్పున మొత్తం 3 పాలసీలు నా భర్త పేరున, 2 నా పేరున పోస్టాఫీసులో కట్టుకున్నామని తెలిపారు. నా భర్త పేరున కట్టిన పాలసీకి నామని నా పేరు పెట్టారని, నా పాలసీకి నామని నా భర్త పేరు పెట్టారని తెలిపారు. 2026 జనవరి 1వ తేదీన నా భర్త కొండపాటూరి రాజేష్ అనారోగ్యం కారణంతో మరణించారని తెలియజేశారు. ఇన్సూరెన్స్ అమౌంట్ ను నామినీ అకౌంట్ లో వేస్తామని, బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని, అకౌంట్ నెంబర్ చెప్పమని పోస్టాఫీస్ వారు అడిగారని తెలిపారు. మా అత్త నా పేరున బ్యాంక్ జాయింట్ అకౌంట్ తీసుకుని అకౌంట్ నెంబర్ పోస్టాఫీస్ లో ఇచ్చామని చెప్పారు. కొన్ని నెలల తర్వాత జాయింట్ అకౌంట్ లో 16 లక్షల అమౌంట్ పడ్డాయని, మా అత్త మామ తెలుసుకొని నాకు చెప్పకుండా నా చేత సంతకం చేయించుకొని ఒకసారి 5 లక్షలు, మరోసారి 10 లక్షలు డ్రా చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని ఇలా ఎందుకు చేశారని అడగగా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయని, మా వద్ద ఏమీ లేవని, నీకు ఇవ్వమని బెదిరిస్తున్నారని చెప్పారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారి ఇరువురిని పిలిచి సరి సమానంగా పంచుకోండి లేదా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటున్నారని చెప్పారు. నాకు భర్త లేడు, 2 చిన్నపిల్లలున్నారు, మాకు న్యాయం చేయరని జిల్లా ఎస్పీని కోరినట్టు తెలిపారు. పేరు సునీత, మా హస్బెండ్ పేరు కొండపాటూరి రాజేష్, ఎస్సీ మాదిగా, మాది అభినేని గుంటపాలెం ప్రతిపాడు దగ్గర. మాకు మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు, నాకు 2 మగ పిల్లలు సార్. అయితే 6 నెలల క్రితం మా హస్బెండ్ అనారోగ్య కారణంగా చనిపోయారు సార్. అయితే మేము ఇరువురు పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టుకున్నాను సార్. కట్టుకొని వాటికి సంబంధించిన బాండ్స్ మా మామయ్య గారి దగ్గర పెట్టాను సార్. అయితే మా హస్బెండ్ చనిపోయిన 3 మంత్స్ క్రితం నేను బాండ్స్ ఇవ్వండి మామయ్య అని చెప్పి అడిగాను సార్. అడిగితే ఆ బాండ్స్ లో నామినీ పేరు నేనే ఉన్నాను సార్. అయినా కానీ నామినీకి మా అత్తయ్య గారు కూడా ఉన్నారని చెప్పేసి నువ్వు జాయింట్ అకౌంట్కి ఒప్పుకో అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టారు సార్. అలా ఇబ్బంది పెట్టి పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కి అభినేని గుంటపాలెం గ్రామ పెద్దల్ని పిలిపించి అక్కడ ఒక ఒప్పంద పత్రం రాయించారు సార్. ఒప్పంద పత్రం రాయించి జాయింట్ అకౌంట్ కి ఒప్పించారు సార్. నన్ను ఇబ్బంది పెట్టి ఒప్పించారు సార్. నేను దానికి ఒప్పుకున్నాను సార్. అయితే ప్రతిపాడు కెనరా బ్యాంకు లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు సార్. అమౌంట్ 16 లక్షలు పడ్డాయి సార్. అమౌంట్ పడిన తర్వాత నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నాకు చెప్పా పెట్టకుండా మా అత్త మా మామయ్య కలిసి 15 లక్షలు డ్రా చేశారు సార్. ఆ డ్రా వాళ్ళ అల్లుడు కూడా కారసాల నాగరాజు, వీళ్ళ ముగ్గురు కలిసి 15 లక్షల రూపాయల అమౌంట్ డ్రా చేశారు సార్. నాకు అట్లా అమౌంట్ పడలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్పేసి నేను జూన్ 17వ తారీఖు కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడితే అమౌంట్ పడ్డాయమ్మా, 15 లక్షలు డ్రా చేశారని చెప్పారు సార్. అదేంటి సార్ జాయింట్ అకౌంట్ కదా, నేను లేకుండా ఇచ్చారు ఏంటి సార్ అని అడిగితే ఇలా ఆప్షన్ పెట్టారమ్మా, మీరు లేకుండా తీసుకునేటట్టు ఆప్షన్ పెట్టారని మేము అలా ఇచ్చేసామమ్మా అని ఆ మేనేజర్ గారు చెప్పారు సార్. జరిగిన తర్వాత నేను పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను సార్. వాళ్ళ సమక్షంలో జరిగింది కాబట్టి ఎస్ఐ గారికి చెప్పాను సార్. సార్ మీరు సమక్షంలో ఇలా చేశారు కదా సార్, ఇలా మా అత్త మా మామ తెలియకుండా జాయింట్ అకౌంట్ లో అమౌంట్ తీసేశారు అని చెప్తే ఎస్ఐ గారు పిలిపించి
వాళ్ళకి సానుకూలంగా మాట్లాడారు సార్. వాళ్ళేమో 15 లక్షలు ఇవ్వరు, ఇంకా మా హస్బెండ్ పేరు మీద 20 సవర్ల బంగారం ఉంది సార్ బ్యాంక్ లో, వాళ్ళు 15 లక్షలు ఇవ్వరు, మిగిలిన 20 సవర్ల బంగారంలో కూడా 9 లక్షలు మా మామయ్య వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి 9 సవర్ల బంగారం ఇవ్వమని చెప్పేసి అక్కడ ఎస్ఐ గారు చెప్పారు సార్. ఇలా అయితే నేను పంచాయతీ చేస్తాను, లేకపోతే లేదని చెప్పి మమ్మల్ని పంపించేశారు సార్. అక్కడ నాకు న్యాయం ఏం జరగలేదు సార్. అందుకని ఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.